వచ్చిన పబ్లిక్ వస్తూనే ఉన్నారు. అసలు బల్కంపేట ఎల్లమ్మ బోనాలకు మనం 10 లక్షలు అనుకున్నాం కదా. ఇగో ఇది జాగ పెద్దది, గోల్కొండ బోనాలు. ఒక పారి చూస్తున్నట్టయితే ఎంత పబ్లిక్ ఉన్నారో చూడండి. నీది దాకా ఎగటాలు ఎక్కుతూనే ఉన్నారు. మస్తు మంది పబ్లిక్ ఉన్నారు, బాగానే మంది వస్తూనే ఉన్నారు. వచ్చిన వాళ్ళు దర్శనాలు చేసుకొని పోయేటోళ్ళు పోతున్నాగా కూడా ఇంకా అంతమంది పబ్లిక్ ఉన్నారు. మళ్ళా సాయంత్రం దాకా ఈడ పలారం బండ్లు వచ్చిన దాకా, తొట్టెన్లు వచ్చిన దాకా కూడా చాలా మంది పబ్లిక్ వస్తూనే ఉంటారు. ఈ జాతరకు ఉట్టి హైదరాబాద్ వాళ్ళు, సికింద్రాబాద్ వాళ్ళు కాకుండా బయటకించి బాగానే మంది వస్తారు. మనము పబ్లిక్నంతా చూసుకుంటా కింద ఉండే ఎల్లమ్మ దగ్గరికి రావాలంటే 50 చెట్టు దాకా రావాలి. ఆ తొబల వస్తుంటే కుడి బందుకు ఎడమ బందుకు అందరు భోజనాలు పెడుతుంటారు. ఎవరెవరో వచ్చిండ్రు భోజనాలు చేస్తుండ్రు. అన్న ఎక్కడికి వచ్చినమే ఇప్పుడు భోజనాలు ఎవరు పెట్టిండ్రు మీకు? గోల్డ్ సిటీ విజయపోతరాజు భోజనమా ఇది? అంటే ఇప్పుడు అందరు చుట్టాలని అందరినీ పిలుచుడు అన్నట్ట, లేకపోతే ఎవరనంటే వాళ్ళని? ఎంతమందికి పెడతారే? 2-3 వేల దాకా తింటారంట. భోజనాలు వడ్డిస్తున్న అన్నలు ఉన్నారు. ఇటు ఇక్కడ జరుగు చిన్నోడ అన్న ఎంతమంది తిన్నారు పొద్దుగల నుండి? ఎంతమంది తిన్నారు మీ తోట? 1000 మంది మీదనే తిన్నారు. 1000 మంది మీద ఎన్ని వండిండ్రే? సాంబారు, ఆలుగడ్డ కూర్మా, బగారా రైస్ మేమే వండినాం. ముగ్గురు కలిసి వండిండ్రు. ముగ్గురు కలిసి. అన్న ఎంత వేసినావు? బియ్యం ఎన్ని వేసినావు? మరి 2 కింటలు. మీరు ఎక్కడోళ్ళు? వరల్డ్ సిటీకి నుంచి వచ్చిన అన్నలు. అన్న పేరు ఏందన్నా? నీ పేరు? రవీందరు. రమేష్ అన్న, రవీందర్ అన్న, సీనన్న కలిసి ముగ్గురు కలిసి ఇగో 2 కింటల అన్నం వండిండ్రు. ఇంకేమేమి వండిండ్రు? సాంబారు, ఆలుగడ్డ కూర్మా, అన్నము బొగరన్నం వండిండ్రు. ముగ్గురే కలిసి 2 కింటల అన్నం వండిరట. 2 కింటల అన్నం వండి. నువ్వు వంటలకు పోవచ్చు. నేను ముద్దుగా వంటలకు పోవచ్చు. నువ్వు ముద్దుగా పక్కకు దండ పెట్టుకోవచ్చు. అది ఇట్లా మంచిగా దండ గిట్లా పెట్టుకోవచ్చు. మీరు ఏడికి ఎంత వచ్చిండ్రక్క? రామదేగూడ. రామా బండ్లగూడ బోనాలు తీసిండ్రా? అమ్మవారి అనుకున్న కోరికలు నెరవేరుతాయి. ఏం మొక్కుకుంటివి? ఏదో కష్టాల నుంచి వర్షాలు బాగా పడాలి, లోకమంతా సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. నీ పేరేందమ్మా? సుశీల. సుశీలాక్క చూడండి అమ్మ ముద్దుగా లోకమంతా సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని మొక్కుకుందట. ఇక్కడ ఒక పోతరాజు తయారవుతుండు, చూద్దాం పండి. నాకు ఇట్లా పోతరాజులు తయారవుతున్నారు అంటే బోనాలు ఉదిస్తున్నారంటే మస్తు ఆనందం అవుతుంది. చూద్దాం పండి. యువతల బంధుకు వస్తే పోతరాజులు తయారవుతున్నారు అని చెప్పిన కదా. ఒక పోతరాజు తయారవుతున్నాడు, బాగుని ఎత్తున్నాడు ఆయన మనిషి. ఇగో ఆయన తయారు చేయడానికి 2 మనుషులు పక్కకు పసుపు కుంకుమ మేర్పులు గిరుపులు అన్ని పట్టుకొని నిలబడ్డారు.